బ్రేకింగ్ న్యూస్. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జోన్ల విభజన, ఎన్ని జోన్లు అనే విషయంపై జోనల్ కమిషనర్లతో కర్ణన్ సీరియస్గా సమావేశమయ్యారు. ఇప్పటికే వార్డు డీలిమిటేషన్పై అధ్యయనం ముగిసింది. 300 వార్డులు అని క్లారిటీ వచ్చినప్పటికీ ఎన్ని జోన్స్ చేయాలి, ఎక్కడి నుంచి ఎన్ని జోన్లు కలపాలి అని దానిపై సందిగ్ధత మాత్రం ఇంకా వీడలేదు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు వినతి పత్రం ఇచ్చారు లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు. లష్కర్ సికింద్రాబాద్ పేరుతో సికింద్రాబాద్ పార్లమెంటును ప్రత్యేక కార్పొరేషన్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 14 లక్షలకు పైగా జనాభా ఉన్న సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని స్థానికులు కోరుకుంటున్నట్లు తెలిపారు లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జోన్ల విభజన, ఎన్ని జోన్లు అనే విషయంపైన కమిషనర్లతో చర్చిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం. శ్రవణ్, జోన్ల విషయంలో ఎంతవరకు క్లారిటీ వచ్చింది సమావేశంలో? వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వానికి కూడా నివేదికని జీహెచ్ఎంసీ అందజేసింది. అయితే ఇవాళ ఖచ్చితంగా ఫైనల్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్లకు అందరికీ కూడా హెడ్ ఆఫీస్కి రావాలి, అత్యవసరంగా సమావేశం కావాలని ఆదేశించడంతో హడావిడిగా జోనల్ కమిషనర్ అందరూ కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపుగా 2-2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. వార్డు డెలిమిటేషన్కి సంబంధించి మొత్తం 300 వార్డులు ఉంటాయనేది స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఎన్ని జోన్లు ఉండాలి అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 10 అని ఒకరు, 12 అని ఒకరు, ఇట్లా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్ని జోన్లు చేయాల్సి ఉంటుంది, జనాలకు పౌర సేవలు అందించడానికి ఎన్ని జోన్లు చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి అవుట్కమ్ ఇంకా రావాల్సి ఉంది. దానిపైన ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 10 నుంచి 12 జోన్లు కాబోతున్నాయి. ప్రస్తుతం 6 జోన్లు మాత్రమే ఉన్నాయి. సో శివారు ప్రాంతాలు కూడా జీహెచ్ఎంసీలోనే మర్జ్ అయిపోయాయి కాబట్టి 10 నుంచి 12 జోన్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకో చర్చ ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఒకటే జీహెచ్ఎంసీ కాబోతుందా లేదా 3 కార్పొరేషన్లు కాబోతున్నాయి అనేటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి సోర్సు ప్రకారం ఈ పాలక మండలి ఫిబ్రవరి 10వ తారీఖున ముగుస్తుంది. సో ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఒకటే జీహెచ్ఎంసీ ఉండబోతుంది, మెగా జీహెచ్ఎంసీగా ఉండబోతుంది. ఫిబ్రవరి తర్వాత ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అది ఆధారపడి ఉంటుందనేది ప్రధానంగా మనకి ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు సెన్సెస్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సెన్సెస్కి సంబంధించినటువంటి పూర్తి డేటా వచ్చిన తర్వాత మిగతా 3 కార్పొరేషన్లు చేస్తారా, 4 చేస్తారా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జోన్లకి సంబంధించినటువంటి అంశం పైన జోనల్ కమిషనర్లు వారి అభిప్రాయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముంది, జనాలు ఏం కోరుకుంటున్నారు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పౌర సేవలు ఏ విధంగా అందిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన దాదాపుగా 2 నుంచి 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మరోసారి దీనిపైన సమావేశం కాబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే ముందు జోన్లకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మేబీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సమావేశం నిర్వహించినట్లు మనకి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 57 సర్కిళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి 30 సర్కిళ్లతో పాటు శివారు 27 మున్సిపాలిటీలను కూడా 27 సర్కిల్స్గా ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ భావిస్తున్నారు. కాబట్టి 57 సర్కిళ్ళు ప్రస్తుతం ఉండబోతున్నాయి. దాని తర్వాత రాబోయే రోజులు అంటే ఈ పాలక మండలి ముగిసిన తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని సర్కిల్స్ చేయాలని తర్వాత యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. సో ఓవరాల్గా మాత్రం ఒకవైపు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా వస్తుంది, వినతులు కూడా వస్తున్నాయి. లష్కర్ కి సంబంధించినటువంటి సాధన సమితి వాళ్ళు కూడా కమిషనర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. సో ఓవరాల్గా మాత్రం జీహెచ్ఎంసీ మెగా జీహెచ్ఎంసీగా ఉండబోతుందా, 3 కార్పొరేషన్లు కాబోతున్నాయా, జనాలకి ఏ విధమైనటువంటి క్లారిటీ రాబోతుంది అనేది మనకి క్రిస్మస్ తర్వాత అంటే 27వ తారీఖున ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ కూడా 27వ తారీఖున వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే జోనల్కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం 10 లేదా 12 జోన్లు కాబోతున్నాయి. 300 వార్డులకు సంబంధించినటువంటి క్లారిటీ ఆల్రెడీ వచ్చింది. సర్కిల్కి సంబంధించి 57 సర్కిల్ అయితే ఇవే కంటిన్యూ అవుతాయి. పాలక మండలి ముగిసే వరకు అంటే ఫిబ్రవరి 10 తారీఖు వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెగా జీహెచ్ఎంసీ 57 సర్కిల్స్ ఉండబోతున్నాయి. బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ కూడా ఉంది. నెక్స్ట్ వీక్ అంటే 29వ తారీఖున శివారు మున్సిపాలిటీతో పాటు జీహెచ్ఎంసీకి మొత్తం కలిపి ఒకే బడ్జెట్ పెట్టబోతున్నట్లు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాజు, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. జోన్ల విభజన, ఎన్ని జోన్లు అనే దానిపైన ఫుల్గా సీరియస్గా ఫోకస్ చేశారు.